హలో అందరికీ. గుడ్ మార్నింగ్. సో, నేను బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి మొలకలొచ్చిన పెసర్లతోటి పెసరట్టును కొబ్బరి చట్నీ. సో, అన్నీ మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీ చేసుకుంటున్నాను. పెసరట్టు కోసం ప్లస్ కొబ్బరి చట్నీ కోసము. సో, నేను ఇవన్నీ కూరగాయలు లిటరల్లీ 15 డేస్ అవుతుందండి నేను తీసుకొచ్చుకొని. న్యూజెర్సీలో నవంబర్ 30th తెచ్చుకున్నాను. డిసెంబర్ 1 అన్నీ టిష్యూస్లో స్టోర్ చేసి బాక్సెస్లో ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. అన్నీ 15 డేస్ అవుతున్నా చాలా ఫ్రెష్గా ఉన్నవి. సో లుక్ ఎట్ దట్ కొత్తిమీర మీకు కనిపిస్తుంది ఎంత ఫ్రెష్గా. సో అల్లము పచ్చిమిరపకాయలు తీసాను. ఇవి మొలకలు వచ్చిన పెసర్లు. సో మనము వీటికి ఈ అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటాను. ఈ అల్లం కూడా నేను ఈసారి ఇండియన్ స్టోర్ కాకుండా కాస్కోలో తెచ్చుకున్నాను. ఈ ఆర్గానిక్ జింజర్ బాక్స్ ఆల్మోస్ట్ 1 kg, ఇక 790 అంటే 800 grams అంత అమౌంట్ వచ్చింది. అండ్ చాలా బాగుండే, ఆర్గానిక్, ఫ్లేవర్ బాగుండే, ఫ్రెష్గా ఉండే, జ్యూసెస్లోకి నడుస్తుంది, టీలోకి, ప్లస్ మన ఈ పచ్చళ్ళకి అన్నిట్లో వేసుకుంటున్నాను. ఇట్స్ సో గుడ్. మినిమం ఒక 1.5 month అయితే వస్తుందండి ఆ అల్లము, ఆ బాక్స్. ఇంకా కొత్తిమీర, ఈ కొత్తిమీర ఇది ఒకటే ఒక బంచ్ 2 జిప్ లాక్స్లో ఫిల్ చేసి పెట్టాను. సో ఒక్క బంచ్ అయిపోయింది, ఇది ఇంకొక బంచ్ తీసాను అనమాట. సో మామూలుగా నేను ఏం చేస్తానంటే ఇవి ఒక 1 hour అలా ఐలాండ్ మీద ఆరబెట్టేస్తాను. అంత వాటర్ తడి దాని మీద ఉన్నదంతా పోయేలా పెట్టేసి దెన్ టిష్యూలో ర్యాప్ చేసుకొని జిప్ లాక్లో పెట్టుకుంటాను అనమాట. ఈవెన్ చిల్లీస్ అలానే చేస్తాను అండ్ కరివేపాకు కూడా అలానే చేస్తాను. నెక్స్ట్ డే అన్నీ ఐలాండ్ మీద ఆరబెట్టేస్తాను. చిల్లీస్ కూడా అంతే. ఇది కరివేపాకు అయితే ఇది చిన్న కంటైనర్, పెద్ద కంటైనర్ ఫ్రిడ్జ్లో ఉంది, తీసి చూపిస్తాను. ఈ చిన్న కంటైనర్లోనే ఇంకా అయిపోలేదన్నమాట. నేను ఈసారి న్యూజెర్సీలో చాలా పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను. సో అది చాలా రోజులు వస్తుంది అని చెప్పిండే మా కజిన్. లిటరలీ అలానే అవుతుంది. చిన్న కంటైనర్లోదే ఈ 15 days నుండి వాడుతున్నాను. ఇంకా పెద్ద దాంట్లోది చాలా ఉంది. చిల్లీస్ వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే సేమ్ తొడుమలు తీసేస్తాను. తొడుమలు ఉంచి స్టోర్ చేయను ఫ్రిడ్జ్లో. కంపల్సరీ తొడుమలు తీసేసి కొంచెం సేపు వాటర్ తడిపోయేలా ఆరబెట్టేసి దెన్ ఈ టిష్యూ టవల్లో ర్యాప్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఒక్కటి కూడా నల్లబడదు. అన్నీ అంతే. కరివేపాకు ఒక్క ఆకు కూడా నల్లబడదు, కొత్తిమీర కూడా అంతే. కొత్తిమీర లైట్గా ఒక 21 days తర్వాత నుండి మెల్లిగా పాడైతూ ఉంటుంది. సో ఇది పెద్ద కంటైనర్లోది. ఇదైతే ఇంకా చాలా ఉంది. ఇది half యాక్చువల్లీ చెప్పాలంటే, దానికి డబుల్ ఈ కంటైనర్. మీరు ఈ కంటైనర్ సైజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత ఉందో. సో ఇదైతే ఇంకా అసలు చూడండి ఎంత గ్రీన్గా, ఒక్క నల్లబడ్డ ఆకన్నా కనిపిస్తుందా చూడండి మీకు, అంత ఫ్రెష్గా ఉంది. తడి లేకుండా చేసుకొని స్టోర్ చేసుకోండి, చాలా రోజులు ఉంటుంది. తడి ఉంటే మాత్రం తొందరగా పాడైపోతుంది. సీ ద సైజ్ ఆఫ్ ద కంటైనర్. సో నేను ఇందులో సేవ్ చేసింది అసలు టచ్ చేయలే. ఇదే నడుస్తుంది నాకు. ఇది 15th day ఎగ్జాక్ట్లీ. న్యూజెర్సీ నుండి వచ్చి ఈ సండేకి 15 days. సో ఇంత ఫ్రెష్గా ఉన్నాయి ఈ వెజిటేబుల్స్. కొత్తిమీర కూడా అంతే. ఇది ఇట్లాంటిది ఇంకొకటి అయిపోయింది, ఇది ఉంది. అండ్ ఇది ఇంకొక జిప్లాక్ అనమాట. ఇందులో కూడా 2 batches ఉన్నాయి, 2 ఒక డిఫరెంట్ కట్టలు. సో అది ఇంకా అసలు టచ్ చేయలేదు, అది కూడా అంతే ఫ్రెష్గా ఉంది. సో ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి, మీరు తప్పకుండా పాడవ్వండి. ఎవ్రీ వీక్ ఇండియన్ స్టోర్ వెళ్ళాల్సిన అవసరం అసలే ఉండదు. మనకి మెయిన్గా కావాల్సింది ఇది. తక్కినవన్నీ నార్మల్ అమెరికన్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి కదా, టమాటోస్, పొటాటోస్, కాలీఫ్లవర్ అవన్నీ. ఇవి ఒక్కటే అమెరికన్ స్టోర్స్లో తక్కువ దొరుకుతాయి కాబట్టి నేను ఇండియన్ స్టోర్లోనే తెచ్చుకున్నప్పుడు బాగా క్వాంటిటీ తెచ్చుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను పెసరట్టుకి. చిల్లీస్, అల్లము, మొలకలు ఎత్తిన పెసర్లు, కొత్తిమీర యాడ్ చేసి ఇవన్నీ అందులో వేసేసుకొని ఫస్ట్ గ్రైండ్ పట్టేసుకుందాం. ఇది మంచి సూపర్ రిచ్, ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. సో ఇది వచ్చేసి కొబ్బరి చట్నీకి పుట్నాలు, కొబ్బరి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర
ఇవి కూడా తర్వాత గ్రైండ్ పట్టేసుకుందాము. ఇదైతే నేను అసలు ఆయిల్ యాడ్ ఏం యాడ్ ఇది పెసరట్టుది ఆల్రెడీ చేసి గ్రైండ్ చేసి పెట్టాను. దీనికి పోపు కూడా పెట్టాను. సో ఇది పెసరట్టుది కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకొని, నేను ఇంకా చాలా వరకు పెసరట్టుకి చాలామంది బియ్యం కూడా యాడ్ చేస్తారు కదండి. సో నేను బియ్యము ఏది యాడ్ చేసుకోను. అండ్ మొలకలు వచ్చాక జస్ట్ మనం ఓవర్ నైట్ సోక్ చేసిన పెసర్లతోటి చేసుకుంటాము. ఇంకా కొంచెం ఇంప్రూవైజ్డ్ అండ్ హెల్దీ వర్షన్ వచ్చేసి మొలకలు వచ్చిన పెసర్లు వితౌట్ బియ్యము, మంచిగా అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసేసుకొని, కొత్తిమీర వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని, పైన కావాలిస్తే క్యారెట్ వేసుకోను, ఇంకేదైనా ఆనియను అలా వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది కొబ్బరి చట్నీ. అన్నీ వేసేసి సాల్ట్ యాడ్ చేసి ప్లెయిన్ ఫ్రై ఏం చేయలే, రావే గ్రైండ్ పట్టేసుకున్నాను. పోపు కూడా పెట్టను ఈసారి. సో ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి ఒక పెసరట్టు వేసేస్తున్నాను. పెసరట్టుకి మాత్రం ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాను. నేను ఎక్కువ వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆయిల్ ఫ్రీ ఉండేది తినేలాగా చూస్తాను. ఒక ఫ్రూట్, కొన్ని నట్స్ ఆర్ ఇట్లా పల్లీలు అండ్ ఫ్రూట్ జ్యూసో, జావా, రాగి అండ్ కొర్రలు మిక్స్ చేసిన జావా తాగేస్తాను. అలా చేస్తాను అనమాట. ఇంక ఇలాంటి దోశలు వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం చట్నీస్లలో పోపు అవాయిడ్ చేస్తాను. సో దట్ ఆయిల్ అవాయిడ్ చేసినట్టు అవుతుంది కాబట్టి. ఇక దోశ మీద తప్పదు కాబట్టి ఈ పెసరట్టుకి నెయ్యి వేసుకున్న చాలా బాగుంటుంది. ఇంకొంచెం హెల్దీ వర్షన్. సో ఒక దోశ ఆల్రెడీ వేసుకున్నాను. దిస్ ఇస్ ద సెకండ్ వన్. క్యారెట్ వేసేసుకుంటున్నాను ఈసారి. నో ఆనియన్, నథింగ్. ఇంకింతే వేసేసుకొని తినేయడము. ఆరెంజెస్ మాత్రం నేను వింటర్ అంతా ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా ఆరెంజెస్ తింటానండి. సో ఇది లిడ్ పెట్టాను. కొంచెం పెసరట్టుకి కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. అందుకనేసి లిడ్ పెట్టేసుకొని ఒక స్లో ఫ్లేమ్ మీద మంచిగా క్రిస్ప్గా అయ్యే వరకు రోస్ట్ చేసుకుందాము. అది కొబ్బరి చట్నీ గ్రైండ్ చేశాను. పోపు పెట్టట్లేదు చెప్పాను కదా, అది కూడా గ్రీన్గా అయింది. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ లుకింగ్ లైక్ ఏ పెసరట్టు పిండి. ఎందుకంటే అందులో కూడా కొత్తిమీర, చిల్లీస్ వేసాను, కరివేపాకు వేసుకున్నా కాబట్టి గ్రీన్గా ఉంది. సో కొంచెం సాల్ట్ పట్టేలా ఉంది, టేస్ట్ చూసాను. వేసేసుకొని ఇంకా కొన్ని డేట్స్, నేను డేట్స్ కూడా రెగ్యులర్గా తింటానండి. ఒక 3 dates. డూ యూ నో దట్ ఓన్లీ 3 datesలోనే 130 calories ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. ఒక 3 dates తిని ఒక 2 చిన్న ఆరెంజెస్ అండ్ ఈ దోసాస్ తినేస్తే ఎంత ఫీలింగ్ ఉంటుందంటే హెల్దీ ప్లస్ మంచిగా లంచ్ హ్యాపీగా చేసుకోవడానికి చాలా ఎనర్జీ ఉంటుంది. సో నేను ఇది తినేసి ఇంకా లంచ్ స్టార్ట్ చేసేస్తానని ఫస్ట్ నా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. వీకెండ్ కదా, పిల్లలు లేట్గా లేస్తారు. సమ్టైమ్స్ దే డైరెక్ట్లీ డూ దేర్ లంచ్ అనమాట. లేసి ఒక బనానానో పాలో తీసేసుకుంటారు, తర్వాత లంచ్ తింటారు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ దోశ. మంచిగా క్యారెట్ వేసేసుకొని కారం స్వీట్గా బాగుంటుంది. దిస్ ఈజ్ ద సెకండ్ దోశ. ఇది పెట్టేసుకొని ఇంకా చట్నీ పెట్టుకొని తినేయడమే. దెన్ ఈరోజు లంచ్కి వచ్చేసి నేను మన చిక్కుడు గింజలు వేసేసి ఫ్లేవర్డ్ రైస్ లాగా చేద్దాం అనుకున్నాను. కొన్ని పొటాటోస్ అండ్ చిక్కుడు గింజలు వేసి, ఇక ఎగ్స్ రిలేటెడ్ ఏదన్నా పిల్లలకి సపరేట్, మాకు సపరేట్. ఎందుకంటే మేము ఎగ్స్ అండ్ టమాటో చేసుకుందాం అనుకున్నాము. పిల్లలు టమాటో తినరు. సో వాళ్ళకి జస్ట్ ఎగ్స్ ఫ్రై చేసి ఇచ్చి నేను టమాటో కర్రీ చేసేసుకుంటాను. లుక్ ఎట్ దట్, హౌ ఇట్ లుక్స్. I hope you like this video. I hope you will definitely try this. మంచి ప్రోటీన్ రిచ్ కాబట్టి మొలకలు వచ్చిన పెసర్లతోటే పెసరట్టు చేసుకోండి. రైస్ కలపాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది ఇది. సో డేట్స్ వచ్చేసి ఒక 3-4, మ్యాక్సిమం 3, ఒక చిన్నగా ఉంటే 4. తర్వాత ఇంకా ఆరెంజెస్ హోల్ చేసుకొని దట్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్. సో కంపల్సరీ ప్లీజ్ I recommend all the beautiful ladies out there, whoever touched their 40, I have to say 35 above నుండే సెల్ఫ్ కేర్, సెల్ఫ్ బ్యాలెన్స్డ్ డైట్
చూసుకొని తినడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ ఎ మస్ట్. 40 అబోవ్ అయితే ఇంకా ఇంపార్టెంట్. ఫ్రూట్స్, వెజ్జీస్, రిచ్ ఇన్ ప్రోటీన్ ఫుడ్. అది ప్లాంట్ బేస్డ్ అయితే ఇంకా మంచిది. సరే ఇంకా రెగ్యులర్గా ప్లాంట్ బేస్డ్ బోర్ అవుతుందంటే చికెన్ తినేవాళ్ళు, ఫిష్ తినేవాళ్ళు కూడా మేక్ ష్యూర్ ఇట్ షుడ్ బి వెరీ బ్యాలెన్స్డ్ విత్ ఫ్రూట్స్, వెజ్జీస్, గ్రెయిన్స్ అండ్ నట్స్. సో నేను ఈరోజు నట్స్ అంటే ఇంకా అందులోనే పుట్నాలు వేసేసాను. బట్ తక్కినవి అన్నీ పెసర్లు ఇవన్నీ, గ్రెయిన్ వచ్చేసి. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే హెల్దీ, ఈట్ హెల్దీ. ఇఫ్ యూ ఈట్ హెల్దీ దెన్ యూ కెన్ బీ హ్యాపీ అండ్ ఎనర్జెటిక్. ఎంతన్నా స్టామినా ఉంటుంది. పొద్దున్న నుండి నైట్ వరకు ఒక 5-6 అవర్స్ ఈజీగా నిల్చొని పని చేసుకోగలుగుతాము. సో I hope you like this video. Don't forget to subscribe, like and share. That would be a great support. Stay connected for my next videos. ఆరెంజెస్ తీయగున్నవి అండ్ డేట్స్ కూడా మంచిగా ఉన్నాయి. లాస్ట్ టైం డేట్స్ చాలా ఫ్రెష్గా ఉండే, ఈసారి అంతగా అనిపించట్లేదు. బట్ లెట్ మీ ట్రై మై ఫస్ట్ బైట్. కోకోనట్ చట్నీ కూడా యూ డోంట్ నీడ్, కోకోనట్లోనే మంచి గ్రీసీ ఉంటుంది కాబట్టి డోంట్ గో ఫర్ పోపు పెట్టడం లాంటిది ఆయిల్ వేసి. నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ద లంచ్ ఫర్ కిడ్స్. చిక్కుడు గింజలు వేసేసి కీన్వా అండ్ వైట్ రైస్ మిక్స్ చేసి కొన్ని పొటాటోస్ వేసి ఎగ్స్ ఫ్రై చేసి ఇచ్చాను. దే ఎంజాయ్డ్ ఇట్. సో సింపుల్. అండ్ ఈ రెసిపీ ఎప్పుడన్నా మళ్ళీ పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ హ్యాపీ, బాయ్.